వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇన్ఛార్జి మంత్రి సవిత ఎదురుగానే తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు గొడవకు దిగారు. ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశానికి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి హాజరయ్యారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ వేముల మండలానికి చెందిన పార్థసారథి రెడ్డి వర్గీయులు రాంగోపాల్ రెడ్డిని నిలదీశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు ఆయన అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎమ్మెల్సీ పని చేస్తున్నారని ఆక్షేపించారు. అంతేకాకుండా వేముల మండలంలో మైనింగ్ విషయంలో కూడా ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మంత్రి సవిత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గొడవ ఆగలేదు. ఈ క్రమంలో పార్థసారథి రెడ్డి వర్గీయులు ఏకంగా వేదికపైకి ఎక్కి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిపై దాడికి యత్నించారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ ప్రభుత్వం